Namaste, welcome to Swatantra News. This is Sumitra. Bulletin ముందుగా headlines. ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్ 85% దాటిన పోలింగ్. స్టేట్ ఆఫీస్ బ్యారర్లతో కిషన్ రెడ్డి భేటీ, అమిత్ షా పర్యటన, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ. వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు క్యూ కట్టిన నేతలు. రైతు బంధుకు సీలింగ్ పెట్టాలన్న ఆలోచన లేదు, సభలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్న రేవంత్ రెడ్డి. రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటన, పార్టీ నేతలతో సమావేశం. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ ఇంట్లో అద్దెకుంటున్న నవీన్ కుమార్ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నవీన్ కుమార్ ప్రస్తుతం పోలీస్ అకాడమీలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ ఇంట్లో అద్దెకుంటున్న నవీన్ కుమార్ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నవీన్ కుమార్ ప్రస్తుతం పోలీస్ అకాడమీలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, మిత్ర, పోలీస్ అకాడమీలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి నవీన్ కుమార్ ను ఉదయం తాను మఫ్టీలో వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు బంజారాహిల్స్ లోని తన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వెంటనే అతన్ని సీసీఎస్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు అయితే నవీన్ కుమార్ ను అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో బేగంపేట దగ్గర అద్దెకు ఉంటున్నటువంటి నవీన్ కుమార్ మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బన్వర్ లాల్ ఇంట్లో ఇతను అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంటిని ఎలా అయినా కబ్జా చేయాలన్న కోణంలోనే ఫేక్ డాక్యుమెంట్లను నమోదు చేశాడు. ఆ ఫేక్ డాక్యుమెంట్లను బేస్ చేసుకొని అతను ఆ ఇంటిని ఎలా అయినా కబ్జా చేయాలని చూశాడు. దీనిపై అతను ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు సీసీఎస్ పోలీసులు. ఉదయం పోలీస్ అకాడమీలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి నవీన్ కుమార్ ఉదయం డ్యూటీకి బయలుదేరుతుండగా మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఉదయం 10:30కు అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. బన్వర్ లాల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, అలాగే 41 CRPC కింద నోటీస్ ఇచ్చారు కాబట్టి ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద దీని మీద ఇప్పటికే బీసీ
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కూడా ఖండించారు. ఏదైతే అగ్రకులాలకి సంబంధించి బీసీలో చాలా తక్కువ మంది మాత్రమే మంచి ప్రొఫెషనల్ లో ఉన్నారు, వీరిని కూడా ఇలా అణిచివేసే ధోరణి చేస్తుంది ప్రభుత్వం అన్న కోణంలోనే అతను కూడా స్పందించడం జరిగింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో నచ్చ చెప్పడం జరిగినప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే బంగారులాల్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. ఇతన్ని గత చరిత్రను కూడా వెరిఫై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ఉషా ఫర్ ద అప్డేట్స్. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు హైకోర్టు జోక్యంతో ఇవాళ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైన పోలింగ్ 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 39,000 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచినప్పటికీ ప్రధానంగా సిపిఐ అనుబంధ, ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ, ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల మధ్య పోటీ నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. 2 ఏళ్ల పాటు వేచి చూసినటువంటి నిరీక్షణకైతే తెరపడిందని చెప్పొచ్చు. గత 2 ఏళ్లుగా పెండింగ్ లో కొనసాగుతున్నటువంటి సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ పోలింగ్ 5 గంటలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 5 గంటల వరకు కొనసాగింది. అయితే సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. అయితే సింగరేణిలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు పోలింగ్ సమయం కేటాయించారు. ఈ పోలింగ్ సందర్భంగా సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకైతే తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బారులు తీరి సింగరేణి కార్మికులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో సింగరేణి విస్తరించింది. 6 జిల్లాలో 39,773 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే మొత్తం 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 11 డివిజన్లో ఈ పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేస్తారు. 11 డివిజన్లో మొత్తంగా 39,773 మంది అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేయడంతో ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే
ఇప్పటి వరకు ఈ యొక్క 7 గంటల నుంచి ఇప్పటి వరకు 5 గంటల వరకు అయితే కార్మికులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సింగరేణిలో ఈ పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అయితే ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలోని మందమరిలో చూసుకున్నట్టయితే 92.62%, శ్రీరాంపూర్ డివిజన్ లో 92% నమోదైంది. బెల్లంపల్లి డివిజన్ లో 95.6% నమోదైంది. ఇంకా కొంత అంటే ఇది 4 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి. ఇంకా 5 గంటల వరకు ఇంకా పోలింగ్ తుది శాతం అయితే రావాల్సి ఉంది. ఇంకా పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే 5 గంటలకు పోలింగ్ ముగియడంతో ఈ సీక్రెట్ బ్యాలెట్స్ బాక్స్లు అయితే ఏవైతున్నాయో బ్యాలెట్ బాక్స్ లను ఈ యొక్క సిఎల్సి అధికారుల సమక్షంలో వీటిని సీజ్ చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సీక్రెట్ బ్యాలెట్ ఏదైతుందో పోలింగ్ కేంద్రాల నుంచి 84 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 84 పోలింగ్ కేంద్రాల నుంచి ఆయా ఎక్కడైతే డివిజన్లు ఉన్నాయో 11 డివిజన్లలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాలకు ఈ సీక్రెట్ బ్యాలెట్ బాక్స్లను పోలీసుల కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ కేంద్రాలకైతే తరలిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో కూడా లెక్కింపు కొనసాగనుంది. అయితే ఇప్పటికే ఈ కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. 7 గంటలకు ఈ కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. 7 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి కౌంటింగ్ అర్ధరాత్రి వరకు ముగుస్తుందని చెప్పేసి అయితే సిఎల్సి అధికారులు చెప్తున్నారు. అర్ధరాత్రి తుది ఫలితాలు వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే కౌంటింగ్ కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇక మందమరిలో సిఆర్ క్లబ్ లో, శ్రీరాంపూర్ ఆఫీసర్స్ క్లబ్ లో ఈ 2 కౌంటింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 9 టేబుల్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక్కొక్క టేబుల్ కి 4 చొప్పున కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ వచ్చినటువంటి ఏవైతే కార్మికులు వేసినటువంటి ఓట్లను అయితే లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఇందులో ప్రధానంగా 3 సంఘాలు అయితే ప్రధానంగా పోటీలో ఉన్నాయి. పోటాపోటీగా పోటీలో ఉండి గెలుపు తమదే అంటే తమదని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రధానంగా అయితే పోటీ ఐఎన్టీసీ అదేవిధంగా ఏఐటీసీ మధ్య ప్రధానంగా పోటీ కొనసాగింది. కాబట్టి ఏఐటీసీ ఐఎన్టీసీ పోటాపోటీగా తుది ఫలితాలు వెల్లడి కాకముందే గనుల వద్ద సంబరాలు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తం 39,773 ఓట్లకు గాను ఇప్పటి వరకు 34,128 ఓట్లు పోల్ అయ్యాయి. 5 గంటల సమయానికి పూర్తయ్యే వరకు ఇంకొంచెం అంటే ఇక తుది శాతం రావాల్సింది. ఇంకొంత శాతం అయితే పెరిగేటువంటి అవకాశాలు ఉంది. పోలింగ్ కేంద్రాల నుండి సీక్రెట్ బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించేందుకు అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్లను తరలిస్తున్నారు. మందమరిలోని సిఆర్ క్లబ్, శ్రీరాంపూర్లోని ఆఫీసర్స్ క్లబ్ లో ఈ కౌంటింగ్ అయితే జరగనుంది. కౌంటింగ్ 7 గంటలకు ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి అర్ధరాత్రి అంటే ఏ సమయానికైనా తుది ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇటు ఐఎన్టీసీతో పాటు అటు ఏఐటీసీ 2 సంఘాలు తమదే గెలుపు అని చెప్పేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సంబరాలలో కూడా మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. గనులలో ఐఎన్టీసీతో పాటు ఏఐటీసీ 2 సంఘాలు పోటాపోటీగా సంబరాలు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అంటే సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో జరిగినటువంటి 11 డివిజన్లలో జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు స్వేచ్ఛగా అంటే ఈ కార్మికులు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని అయితే సిఎల్సి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. దీంతో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇటు సెంట్రల్ లేబర్ కమిషనర్ తో పాటు ఇటు సింగరేణి యాజమాన్యం కూడా ఊపిరి పీల్చుకుంది. ఇక మిగిలింది కౌంటింగ్ ప్రక్రియ. 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 7 గంటల తర్వాత అసలు విజేతలు ఎవరు అనేది తేలే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట్ రాంబాబు ప్రకటించారు. ఇప్పుడున్న రాజకీయాల్లో తాను ఇవ్వడలేకపోతున్నానని చెప్పారు. అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ఈ జిల్లాకు చేసిందేంటని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించొద్దని కోరారు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తానని చెప్పారు రాంబాబు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ప్రకటించారు. ఇప్పుడున్న రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని చెప్పారు. అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ఈ జిల్లాకు చేసిందేంటని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించొద్దని కోరారు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తానని చెప్పారు రాంబాబు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి పిలుపుతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కుతుందా లేదా అని ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి పిలుపుతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడంతో ఎమ్మెల్యేలో ఆందోళన మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కుతుందా లేదా అని ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. సుమిత్ర, సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూ ఉంది. గతంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపైన కసరత్తు చేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా విశాఖ జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం, అదేవిధంగా కర్నూలు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేర్పులపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు ఇచ్చే అవకాశం లేదో ఎమ్మెల్యేలందరినీ కూడా క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం జరిగింది. పార్టీ పెద్దలు కూడా ఆ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోతూ ఉన్నారు, ఒకవేళ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే అంశాలన్నింటినీ కూడా పార్టీ పెద్దలు ముందుగా ఎమ్మెల్యేలకు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సీఎం జగన్తో ఎమ్మెల్యేలు సమావేశం అవుతారు. ఈ భేటీ కంటే ముందు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అన్ని జిల్లాలకు సంబంధించిన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు కూడా కొద్దిసేపు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వారందరితో కూడా సీఎం జగన్ సమావేశమయ్యారు. ఒకవైపు ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి సందర్భంలోనే కొద్దిమంది ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించి కొన్ని తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇంకొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వద్దంటూ నియోజకవర్గ స్థాయి నేతలు కావచ్చు, ద్వితీయ
శ్రేణి నేతలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం కీలక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఎక్కడెక్కడ పార్టీకి సంబంధించి అసంతృప్తి కానీ అసమ్మతి కానీ వ్యక్తమవుతుంది అనే అంశాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాచారాన్ని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. మొదటి విడతలో 11 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. ఇవాళ కానీ రేపు కానీ మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటన చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికైతే 11 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు మాత్రమే చేయడం జరిగింది. అయితే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరితో ఇప్పటికే సీఎంఓ నుంచి పార్టీ పెద్దలు కానీ అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమై వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితిని కూడా వివరించారు. దీంతో కొద్దిమంది ఎమ్మెల్యేలు అటు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేదంటే జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సెకండ్ లిస్ట్ను ప్రకటిస్తే ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళే అవకాశం ఉంది, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి, అన్ని అంశాలను బేరేజీ వేసుకున్న తర్వాత మాత్రమే రెండో విడత మార్పులు చేర్పులకు సంబంధించి ప్రకటన చేయాలని సీఎం జగన్ కూడా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశమై చర్చిస్తూ ఉన్నారు. మరోవైపు నర్సరావుపేటకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ అసమ్మతి నేతలు పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన చేసిన పరిస్థితి ఒకవైపు ఉంది. అదే సందర్భంలో విశాఖకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గిద్దలూరుకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదంటూ కూడా ప్రకటించారు. సో ఈ అన్ని పరిణామాలను చర్చించిన తర్వాత రెండో విడత జాబితా విడుదల చేసేందుకు సీఎం కసరత్తు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో అయితే ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. Right. Thank you, Ramesh, for the updates. నంద్యాల జిల్లా ఆలగడ్డలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. అఖిల ప్రియను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా టీడీపీ శ్రేణులు అడ్డుకోవాలని చూశాయి. దాంతో పోలీసులు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న అఖిల ప్రియను పోలీసులు వారించే ప్రయత్నం చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే గంగుల గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, శాంతి భద్రతల దృష్ట్యా టీడీపీ ప్రోగ్రాం వాయిదా వేసుకోవాలని అఖిల ప్రియకు పోలీసులు సూచించారు. అయితే చివరి నిమిషంలో చెబితే ఎలా అని పోలీసులతో మాజీ మంత్రి అఖిల ప్రియ టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
నంద్యాల జిల్లా ఆలగడ్డలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. అఖిల ప్రియను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా టీడీపీ శ్రేణులు అడ్డుకోవాలని చూశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆళ్లగడ్డల వైసీపీ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు గర్భకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని ఒక కాలనీలో పర్యటిస్తున్న సమయంలో అదే ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాబు సురెడ్డి భవిష్యత్తు ధ్యాన కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యకర్తలతో వెళుతుండడంతో అక్కడ రెండు వర్గాలు ఘర్షణ పడే అవకాశం ఉన్న ముందస్తు సమాచారంతో పోలీసులు భూమా అఖిలప్రియను అక్కడికి వెళ్ళకండి ఆదేశాలు జారీ చేసిన పోలీసులు ఆదేశాలను ఖాతరు చేస్తూ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ అరెస్ట్ సంబంధించిన విషయాన్ని పోలీసులు మొత్తం ఇరు వర్గాలు ఒకే ప్రాంతంలో పర్యటిస్తే ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతోనే తాము అఖిలప్రియ పర్యటనను వాయిదా వేసుకోవాలని చెప్పామని, అయితే తమ ఆదేశాలను కాదని పోలీసుల ఆదేశాలను కాదని భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే పర్యటిస్తున్న ప్రాంతంలోనే పర్యటించాలని పట్టుకోవడంతోనే తాము అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే దీనిపైన టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి శ్రీనివాస్? ప్రస్తుతం అయితే పోలీసులు భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి తాత్కాలిక బెయిల్ పైన విడుదల చేయడం జరిగింది. అంటే విడుదల అనంతరం కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి పర్యటించాల్సిన ప్రదేశాన్ని భూమా అఖిలప్రియ కూడా అదే ప్రాంతంలో పర్యటించాలని ఎంపిక చేసుకోవడమే వివాదాస్పదంగా అని చెప్పవచ్చు. ప్రధానంగా ఒక ప్రాంతంలో ఎమ్మెల్యే తన కార్యకర్తలతో పర్యటిస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన భూమా అఖిలప్రియ కూడా అదే కాలనీలో పర్యటించాలని పట్టుకోవడము, పోలీసులు ఎంత వారించినా కూడా వినకుండా అదే ప్రాంతంలోనే తాము కూడా కార్యకర్తలతో తాము చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం చేపట్టాలని అఖిలప్రియ పట్టుకోవడంతోనే అరెస్ట్ చేయాల్సి వస్తుందని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది శ్రీనివాస్? ప్రస్తుతం అయితే అక్కడ ఎమ్మెల్యే పర్యటిస్తున్న ప్రదేశానికి మాత్రం భూమా అఖిలప్రియని వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డగించి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తరలించి వేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడి నుంచి భూమా అఖిలప్రియతో పాటు స్టేషన్ కి తరలి పెట్టడంతో స్థానిక ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి తన పర్యటనలో భాగంగా గడప కార్యక్రమాన్ని ఊహించుకొని వెళ్లడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చుకోవాలని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.